ఆ తర్వాత మరొక చట్టం వచ్చింది 1912లో కోఆపరేటివ్ సొసైటీల చట్టం. ఇది కేంద్ర స్థాయిలో వచ్చిన 2 చట్టాలు. ఇక మనం తెలంగాణ ప్రాంతం విషయానికి తీసుకున్నట్లయితే ఒక 2 చట్టాలు మనకు 1920 మధ్యకాలంలో కనపడతాయి. ఒకటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ 1323 ఫస్లీ అంటారు. ఇది 1913లో అప్పటి నిజాం జమానాలో వచ్చిన ఒక కోఆపరేటివ్ చట్టం. ఇక ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్న చట్టాలను చూస్తే 1964లో కేంద్రం ఒక చట్టం చేసింది. అదే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్. ఇది 1962లో. ఇక 1984లో మరొక చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ పేరుతోటి 1984లో చట్టం చేశారు. దీన్ని మళ్ళీ సవరించి నూతనంగా ఒక కొత్త చట్టాన్ని 2002లో రూపొందించారు. దీని ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఒక రాష్ట్రం పరిధి కాకుండా 2-3 రాష్ట్రాల్లో పనిచేసేవి ఏవైతే ఉంటాయో అలాంటి కోఆపరేటివ్ సొసైటీకి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి ఒక చట్టబద్ధత కల్పించడం కోసం చేసిన చట్టమే ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1984, ఆ తర్వాత 2002. ఇక తెలంగాణలో మరొక చట్టం ఉంది. ఇది 1964లో వచ్చిన ఇంకొక చట్టం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, ఇప్పుడు దాన్నే మనం తెలంగాణ స్టేట్కి అన్వయించుకున్నాం. అదే తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964లో వచ్చిన చట్టం. ఇంకా మరో చట్టం 1995లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం, దీన్ని మ్యాక్స్ చట్టం అని చాలా పాపులరు. ద తెలంగాణ మల్టీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1995, మ్యాక్స్ చట్టం 1995. ఇవి కోఆపరేటివ్ సొసైటీస్లకు సంబంధించి ఉన్న వివిధ చట్టాలు.